హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారా నాన్న? అందరు బాగున్నారు కదా? ఇవాళ కూడా సహజమైన కథల్లో ఒక కొత్త కథ చెప్పేసుకుందాం. రెడీగా ఉన్నారు కదా మీరు వినటానికి? ఓకే. క్రిషక్ అని ఒక బాబు ఉన్నాడురా. ఆ బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అయితే వాడికి తమ్ముడు చెల్లి ఎవ్వరు లేరు, ఒక్కడే. సో అమ్మ నాన్న చాలా గారంగా, అంటే ఏది అడిగితే అది ఓకే ఓకే అని చెప్పి పెంచుతూ ఉండేవారు. వాడికేమో ఇంట్లో చాలా బోర్ వచ్చేసింది. అమ్మ ఇంట్లో ఎవరు లేరు ఆడుకోవడానికి, నాకు కూడా ఒక తమ్ముడు చెల్లో కావాలి అంటూ ఉండేవాడు. అమ్మ నాన్న నవ్వేసేవారు. సరే వాడు థర్డ్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో నిజంగానే చెల్లొచ్చింది. అయితే చెల్లి వచ్చింది అనాలా, చెల్లి పుట్టింది అనాలా కదా? సో చిన్న బేబీతో కొత్త కథ స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లో. ఏమంటే ఇదివరకులాగా క్రిషక్ వచ్చి అమ్మా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అంటే, ఉండరా ఒక్క నిమిషం పాపాయికి డైపర్ మారుస్తున్నా అనేదమ్మ. వాడికేమో చిరాకు వచ్చేసేది. ఏది అడిగినా పాపాయికి ఈ పని చేస్తున్నా, పాపాయికి ఆ పని చేస్తున్నా అంటుంది అమ్మ. ఇదివరకైతే నేను అడగంగానే లేచొచ్చేది అనుకునేవాడు. తర్వాత అమ్మ చెప్తూ ఉండేది, అరే పాపాయి చిన్నది కదా అని చెప్పి, నువ్వు పెద్దోడు అయ్యావు కొంచెం ఆగు అంటుండేది అమ్మ. చాలా కోపం వచ్చేస్తూ ఉండేది. మళ్ళీ అన్నం తినేటప్పుడు, ఏంట్రా అది కింద పోస్తూ తింటున్నావు, నువ్వేనా చిన్న పాపాయివా అనేవారు. అలాగే మళ్ళీ బొమ్మలు కానీ ఏమన్నా ఇవ్వకపోతే, చెల్లి చిన్నది కదా ఇచ్చేరా అనేవారు. అలాగే ఇంకా చెల్లి పాకడం మొదలుపెట్టింది. క్రిషక్ వాళ్ళ చెల్లి పాకుతోంది, పట్టుకుని లేచి నిలబడుతోంది. సో అన్న బుక్స్ తీసేస్తుంది, ఎక్కడ హోంవర్క్ చేస్తుంటే అక్కడికి వచ్చి పుస్తకాలు లాగేసుకుంటుంది. అమ్మ ఏమంటుంది మీకు తెలుసు కదా, క్రిషక్ పెద్దవాడివి నువ్వు, బుక్స్ పైన పెట్టుకో జాగ్రత్త, నీ బుక్స్ నువ్వు జాగ్రత్త పెట్టుకోపోతే ఎలాగా, చెల్లి చిన్నది కదా. వీడికి ఇవన్నీ విని 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 విసుగొచ్చేసేదన్నమాట. కోపం వచ్చేసి ప్రతిదానికి నాకే చెప్తారు, పాపాయినేమి అనరు, మీకు పాపాయి అంటే చాలా ఇష్టం, నేనంటే మీకు అసలు ఇష్టం లేదు అని చెప్పి ఫైట్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మ నాన్ననేమో, ఒరే అలా కాదురా, అది చిన్నది కదా నెమ్మదిగా నేర్చుకుంటుందిరా అంటే, వాడికేమో కోపం వచ్చేస్తుంది, విసుగు వచ్చేస్తుంది, అసలు ఇంట్లో ఉండడానికి నాకు నచ్చట్లేదు అంటున్నాడు. సరే ఇట్లా అవుతూ ఉంటే వాళ్ళ అత్తయ్య వచ్చారు ఒకసారి పండక్కి. చూశారు అత్తయ్య, పిల్లలు, మామయ్య అందరు వచ్చారనమాట. ఇల్లంతా సందడి సందడిగా, అసలు అందరూ కూడా బుజ్జిపాపాయిని ఎత్తేసుకుంటున్నారు, ముద్దు పెట్టేసుకుంటున్నారు. బుజ్జిపాపాయికి గౌన్లు తెచ్చారు, బుజ్జిపాపాయికి పౌడర్ అని, అలా అన్ని రకరకాలు, పాకుతోంది కదా అని చెప్పి కీ ఉన్న టాయ్స్ అలా అన్నీ తెచ్చారు. క్రిషక్కి ఏం తెచ్చారు, మంచి మంచి కథల పుస్తకాలు తెచ్చారు. క్రిషక్కి ఏమనిపించింది, నా పుస్తకాల కంటే బొమ్మలు బాగున్నాయి అనిపించింది. అయితే వాడు ఇలాగా చిరాకు చిరాకు అయిపోయి ఎవరితో కలవకుండా అలిగి పక్కకుండడం వాళ్ళ అత్తయ్య గమనించింది అనమాట. అత్తయ్య గమనించి, అందరూ ఆ రోజు బయటికి మనం ఇలా పార్క్కి ఏమైనా వెళ్దామా అనుకుని బయలుదేరుతూ ఉంటే, ఇవాళ నాతో నా చేపించుకున్నాడు క్రిషక్ అని చెప్పి వాళ్ళ అత్త అడిగిందనమాట. అడిగి, ఎందుకు నాన్న అలా ఉన్నావు, యాక్టివ్గా ఉండేవాడివి, హ్యాపీగా ఉండేవాడివి, ఇలా అయిపోయావు ఇంట్రా నువ్వు అని అడిగితే, చెల్లి వచ్చిన దగ్గర నుంచి అమ్మ నాన్న అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు, నాకేమో కోపం వస్తుంది, ఏదన్నా అంటే చెల్లి చిన్నది కదా అంటున్నారు, అందరికీ చెల్లి ఇష్టం, మీరు కూడా చూడండి అత్త ఇప్పుడు గిఫ్ట్స్ బోల్డ్ అని చెల్లికి తెచ్చారు అని చెప్పేసరికి వాళ్ళ అత్త ఏమందో తెలుసా,
ఇంటికి వెళ్ళిన తర్వాత నీకో విషయం చెప్తాను, నన్ను మర్చిపోకుండా అడుగు అంది. అందరూ వచ్చేసి ఇంటికి భోజనం చేసేసి టీవీ చూస్తూ కూర్చున్నారు. అప్పుడు కృషక్ నెమ్మదిగా వెళ్ళి, అత్త అత్త మీరు ఈవినింగ్ ఏదో చెప్తానన్నారు కదా అని అడిగాడు. సరే రా అని చెప్పి గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళ అత్త ఆల్బమ్స్ తీసిందన్నమాట. లోపల నుంచి బయటికి ఫొటోస్ చూపించడం మొదలుపెట్టింది. ఏంటి క్రిషక్కి ఎన్ని గిఫ్ట్లు వచ్చాయి చిన్నప్పుడు, ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎలాంటి బట్టలు కొనేవారు, ఎవరెవరు ఎత్తుకున్నారు, ఎలాంటి ఫంక్షన్స్ చేశారు, అన్నీ చూపించడం మొదలెట్టింది అత్త. ఇదిగో క్రిషక్, ఇది నువ్వు పుట్టినప్పుడు, ఇది నువ్వు కొంచెం పాకుతున్నప్పుడు, చూసావా నీ దగ్గర ఇన్ని బొమ్మలు ఉన్నాయి, నువ్వు ఎదుగుతూ ఎదుగుతూ ఆడుకుంటూ ఆడుకుంటూ విరక్కొట్టేశావు ఈ బొమ్మలన్నీ, కొన్ని బాగున్నాయి కొన్ని పాడైపోయినాయి, గుర్తొచ్చిందా అంటే నేను చిన్నవాడిని కదా అప్పుడు అన్నాడు. మరి అదే చిన్నప్పుడు నిన్ను కూడా ఇలాగే చూశారు నాన్న, అప్పుడేమో అమ్మా నాన్న నిన్ను ముద్దు చేశారు, ఇప్పుడేమో నువ్వు అమ్మా నాన్న ముగ్గురు కలిసి చెల్లిని ముద్దు చేయాలి. అమ్మ నాన్న ఇప్పటి వరకు నువ్వు 7 years 8 years వచ్చే వరకు నీతోనే ఉన్నారు కదా, అన్నీ నీకు ఇచ్చి పెంచారు కదా, నీకు అన్నీ నేర్పించారు కదా, ఇప్పుడు ఇది చెల్లి టైం అన్నమాట. ఏం చేయాలి, నువ్వు కూడా చెల్లికి అన్నీ నేర్పించడంలో పార్టిసిపేట్ చేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అందాం అత్త. అనేసరికి మరి నువ్వు పెద్దవాడివి అని అంటారు ఎందుకు అంటే, మరి నువ్వు చెల్లి కంటే ముందు పుట్టావు కదా, నీకు కొన్ని విషయాలు తెలుసు కదా, చెల్లికైతే అవి కూడా తెలియవు కదా, చెల్లి నేర్చుకుంటుంది ఇప్పుడు అని చెప్పారు. అనేసరికి ఆలోచనలో పడ్డాడు క్రిషక్. కరెక్టే కదా, చెల్లికి పాటీ ట్రైనింగ్ రాదు, పట్టుకుని నుంచోడమే రాదు, అది బుక్కా పేపరా ఇంపార్టెంటా కాదా తెలీదు అని చెప్పి ఒక్కొక్కటి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వాళ్ళ అత్త వాళ్ళు వెళ్ళిపోయాక కూడా క్రిషక్ తన హోంవర్క్ చేసుకునే బుక్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం, అమ్మాయి ఎప్పుడన్నా పిలవంగానే ఒరే పాపాయి పనిలో ఉన్నాను అంటే సరే సరే అమ్మా అని చెప్పి కొంచెం ఈజీగా తీసుకోవడం, తను కూడా పాపాయికి ఏమైనా పని చేసేటప్పుడు సాయం చేయడం, అమ్మ పనిలో ఉంటే పాపాయిని ఆడించడం, ఇలాంటి పనులన్నీ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా వాడికి కోపం విసుగు అన్నీ మాయమైపోయినాయి. తను కూడా పాపాయితో నవ్వుతూ అమ్మతో నాన్నతో కలిసిపోయి హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాడు. అసలు వాడికి ఒకప్పుడు నేను ఇలా ఉన్నానని మర్చిపోయాడు అనమాట. ఇంకిప్పుడు తను కూడా ఇంట్లో ముగ్గురితో కలిసిపోయి హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాడు. ఆ హ్యాపీనెస్ ఏమైంది, బయటకు వెళ్ళిన తర్వాత కూడా అందరితో కూడా అలా కలివిడిగా మాట్లాడడం కూడా చేతైపోయింది ఆ హ్యాపీనెస్తో. అలాగే ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాడు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, షేరింగ్స్ ఉంటాయి అనేవి తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకుని వాడికి తెలియకుండానే వాడు మారి ఆ హ్యాపీనెస్లో బాగా చదవడం మొదలుపెట్టాడు. ఇంకా బాగా చదివేసరికి టీచర్స్ అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు. మనము తెలియకుండానే అలా మారుతామన్నమాట. ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటే ఎప్పుడు మనమే గొప్ప అనుకుంటాం. అదే కనుక మన ఇంట్లో వాళ్ళతో షేరింగ్ కేరింగ్ నేర్చుకుని స్కూల్లో కూడా అలా కలిసి మెలిసి ఉండి అలా బాగున్నాం అనుకోండి, నవ్వుతూ సంతోషంగా ఉంటే మన కెపాసిటీ అంటే మనం చదివే ఇది తొందరగా బుర్రకెక్కుతుంది. అదే కోపంగా చిరాక్గా ఉన్నామనుకోండి, ఏ పని మీద మనసు పెట్టలేం మనం. మీకు కూడా ఇలాంటివి అనుభవం అయి ఉంటాయి కదా పిల్లలు. సో ట్రై చేసి చూడండి. చెల్లో తమ్ముడో అక్కో అన్నయ్యో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో షేరింగ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తే అమ్మ నాన్నతో కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంట్లో హ్యాపీ అట్మాస్ఫియర్, స్కూల్లో హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ట్రై చేసి చూస్తారు కదా పిల్లలు. మళ్ళీ ఇంకో బాబు కథ కానీ పాప కథ కానీ ఇంకోసారి సహజమైన కథల్లో చెప్పేసుకుందాం. బాయ్ కన్నలు.